మంత్ క్రితం సింగర్ మంగ్లీ బాయిలోనే బల్లి పలికే సాంగ్ రిలీజ్ చేసింది. ఇప్పటివరకు దాదాపు దాన్ని ఆల్మోస్ట్ 8.7 మిలియన్స్ చూశారు. అంటే 87 లక్షల మంది చూశారు. ఆ సాంగ్ అంత సూపర్ హిట్ అయింది ఈ సాంగ్. అయితే ఈ సూపర్ హిట్ సాంగ్ మీద ఒక 2 రోజుల నుంచి ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఒకటి వైరల్ అవుతుంది. ఏంటంటే అసలు సింగర్ మంగ్లీ బాయిలోనే బల్లి పలికే సాంగ్ ఒరిజినల్ వచ్చి 2021 సంవత్సరంలోనే మలయాళంలో వచ్చింది. సేమ్ డ్యాన్స్తో సహా ట్యూన్తో సహా మక్కికి మక్కి ఆమె బాయిలోనే బల్లి పలికే సాంగ్లో దించేసింది. ఒక కాపీ పేస్ట్ చేసిన ఒక పాటకు తెలుగు ప్రేక్షకులు ఇంత హైప్ ఇచ్చారా, ఇంత ఆదరించారా అనే ఒక చర్చ కూడా 2 రోజుల నుంచి బాగా జరుగుతోంది ఇన్స్టాలో ఎక్కడ చూసినా. సో కాపీ పేస్ట్ అని కూడా చాలామంది దాని మీద ఒక ట్రెండింగ్ రీల్స్ వైరల్ చేస్తున్నారు. నేను వెళ్ళి చూశాను. అసలు నిజంగా ఈ సాంగ్ క్రెడిట్స్ ఎవరికి ఇచ్చారంటే మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోనే ఇప్పుడు నవంబర్ 12, 2025 ఈ పాట అప్లోడ్ చేశారు. ఇప్పటి వరకు 87,76,700 మంది చూశారు ఈ సాంగ్ను. దీనికి సాంగ్ క్రెడిట్స్ కింద సింగర్ మంగ్లీ అండ్ నాగవ్వ పేరు వేసుకున్నారు. కొరియోగ్రాఫర్ కింద శేఖర్ వైరస్ ఆయన పేరు వేసుకున్నారు. మ్యూజిక్ సురేష్ బొబ్బిలి అండ్ లిరిసిస్ట్ కమల్ ఎస్లావత్ ఆయన పేర్లు వేసుకున్నారు. డైరెక్టర్ దామోరెడ్డి కోస్నం అనే పేర్లు సాంగ్ క్రెడిట్ కింద వాడారు ఈ పాటకు. అని ఒరిజినల్గా ఇది మలయాళం సాంగ్. ట్యూను, డ్యాన్సు యాజ్ ఇట్ ఈజ్ అసలు ఎక్కడ నిజంగా నేను కూడా చూసా ఒరిజినల్ మలయాళం సాంగ్. మీరు కూడా చూడండి ఒకసారి, ఆ పాట కూడా చూడండి. ఇప్పుడు రెండింటికి కంపేర్ చేస్తే డ్యాన్స్ కానీ ట్యూన్ కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. కాకపోతే లొకేషన్స్ వేరు. ఏం మన చార్మినార్ ఇట్లా వాడుకున్నారు, అక్కడ వాళ్ళు మలయాళం వాళ్ళు వాళ్ళ లొకేషన్స్ వాడుకున్నారు తప్ప యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. సో ఫస్ట్ టైం ఈ మధ్య వరుసగా మంగ్లీ రెండో వివాదం ఇది. ఆమెకు లాస్ట్ ఇయర్ ఒక ఫామ్ హౌస్ బర్త్డే పార్టీది ఒకటి వివాదం అయితే, ఇప్పుడు మళ్ళీ సాంగ్ కాపీ పేస్ట్ వివాదం న్యూ ఇయర్లో ఫ్రెష్గా మంగ్లీకి స్టార్ట్ అయిందని చెప్పాలి. సో కాబట్టి ఇలాంటివి ఏదైనా వాడుకున్నప్పుడు నిజాయితీగా ఆ పాటికి మూలం ఏదైనా వేసుకునేసి క్రెడిట్లు వేసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఎంతో కొంత చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి బాగా అన్ని రకాల భాషల్లోని సంగీతాన్ని, సాహిత్యాన్ని కూడా ఆస్వాదించే ఒక ప్రేక్షకులు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా వాడుకుంటే తప్పేం లేదు, క్రెడిట్స్ అని వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు. సో కాబట్టి ముందు ఇట్లాంటి కాపీ పేస్ట్లు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. థ్యాంక్ యూ.